మారుతి సాబ్ చెప్పండి అన్వర్ సాబ్ క్యా చాహియే ఆప్కో. చాలా చాలా ఫార్మల్గా ఉంది, ఇలా కూర్చుని ఇలా మాట్లాడుకుంటుంటే. కానీ మనం కూర్చుంటాం కానీ ఇలా కూర్చోము. అవును. ఈ లైట్లు, ఈ కెమెరాలు, ఈ సెటప్లు ఉండవు. అవును. అందుకని చెప్పండి సార్. చాలా రోజుల నుంచి మిమ్మల్ని వెంటాడుతున్నా ఇంటర్వ్యూ కోసం. మీరేమో రాజా సాబ్ రిలీజ్, రాజా సాబ్ నేనేమో దాన్ని వెంటాడుతున్నా, మీరు దాన్ని వెంటాడుతున్నారు. కానీ సార్ ఇక్కడ నుంచి ఈ క్వశ్చన్ నుంచి మొదలెడతానని అనుకోలేదు. మిమ్మల్ని ఎప్పుడూ చూడలే ఇన్నేళ్ల కెరియర్లో. మీరు మైక్ పట్టుకుని ఎమోషన్ అయిపోతుంటే, మాటలు తడబడుతుంటే, సార్ మీరు మాటలు వెతుక్కుంటున్న వేళ ప్రభాస్ గారు గ్యాలరీ నుంచి పైకి వచ్చి మిమ్మల్ని సముదాయించే ప్రయత్నం చేశారు. అవును, చాలా విషయాలు మాట్లాడినట్టు అనిపించింది ఆ చిన్న గ్యాప్లోనే మీతోటి. నాకు ఆయన వస్తాడని ఇమాజిన్ చేయలేదు, భయం వేసింది. నేను ఇట్లా కన్నీళ్ళు తుడుచుకుని ఇలా ఇదనే సార్ టక్కమని హగ్ చేసుకున్నారు. హగ్ చేసుకోగానే సారీ డల్లింగ్ అన్నా. సారీ లేదు, జెన్యున్ డల్లింగ్, ఇది ఆర్గానిక్ డల్లింగ్. నాకు తెలుసు, నాకు నువ్వు అవుతావని తెలుసు, కానీ నేనే లేట్గా వచ్చాను పైకి అన్నాను. 2 సార్లు అరే పర్వాలేదు అనుకున్నాను, 3ఓసారి ఇంకా నేను ఆగలేక వచ్చాను అని అన్నారు. పర్లేదు సారీ అండి, నాకు ఇవి ఏంటో అలా. కానీ సార్ ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకి వెళ్ళేటప్పుడు మారుతితో ప్రభాస్ హీరోగా మారుతి సినిమా అన్నప్పుడు ఎవరు నమ్మలే. అవును, నమ్మలేదు. అదొక కళలాగా, అదొక రూమర్ లాగా ఉండిపోయింది. అసలు ఇది డ్రీము. అవును, ఇప్పటికీ చాలామంది నమ్మే పొజిషన్లో లేరు. ఈ లోపే మీరు సినిమా పూర్తి చేస్తారు. అవును. ఫస్ట్ రియాక్షన్ ఏంటి సార్? ప్రభాస్ గారి నుంచి ఒక ఫోన్ వచ్చింది మీకు అంటే 3 years బ్యాక్ మా వంశీ ప్రభాస్ గారిని కలుస్తాను. అమ్మో ఎందుకు కలవను అన్న. అయితే ఒకసారి నేను చెప్తాను అని ఆయన ఫోన్ సార్ మారుతి వస్తాడని అంటే సరే రమ్మని చెప్పారు. దాని తర్వాత వెళ్ళాను. అప్పుడు కరెక్ట్గా ఆదిపురుషు రాముడి గెటప్లో ఉన్నారు ఆయన. కానీ మీరు మళ్ళీ భలే మాట చెప్పారు. మారుతి రాముడి దగ్గరికి వెళ్ళారు, రాముడి వేషంలో ఉన్న ప్రభాస్ దగ్గరికి మారుతి వెళ్ళాడు అన్నది. అవును, భలే పోలిక అది. అంటే నాకు నిజంగా అదే జరిగింది, ఫేట్ అన్నట్టు. అయితే ఆయన కలిశారు. అప్పుడు ఫస్ట్ ఒక సినిమా చేద్దాము, నాకు ఎంటర్టైన్మెంట్ చేయాలని అనిపించింది అని అన్నారు. అని అంటే సరే చేద్దామని అనుకున్న తర్వాత కథని నేను వేరే కథ ఒకటేసా. ఇది కాదు, నీ దగ్గర ఉన్న హర్రర్ కామెడీ కథలు అలాంటివి ఏమైనా ఉన్నాయా, ప్రేమ కథ చిత్రం లాంటి చిన్న కథ, చిన్నది ఏదో చేద్దాం అనుకున్నాను. చిన్నది అడుగుతున్నారేంటి నా అనుకుని తాతమ్మ మనోడిది ఒక కథ ఒకటి ఉందని చెప్పాను. బాగుంది, ఇది చేసేద్దాం అని అన్నారు. అన్న తర్వాత దీంట్లో హీరోయిన్స్ని పెట్టుకుందాం అనుకున్నాం. అలా అది అప్పుడు నేను చూస్తే నా చుట్టుపక్కల హర్రర్ కామెడీ కథలు ఒక 1000 ఉన్నాయి. జనాలు తీసేసినవి ఏం చేసినా సరే దెయ్యాన్ని అన్ని రకాలుగా 500 రకాలుగా వాడేశారు. ఈ దెయ్యాన్ని ఎలా ఇది చేస్తాం, ఈయన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు దెయ్యం దాంట్లో ఈ కథలోకి ఎలా చేస్తామని నాకు అక్కడ ఇదేదో కొంచెం గట్టిగా చేయాలి అని చెప్పి దాన్ని ఫ్యాంటసీలోకి నేను మార్చుకున్నాను. ఫ్యాంటసీ అంటే ఇండియన్ స్క్రీన్ మీద ఇంతవరకు హర్రర్ ఫ్యాంటసీ ఎలిమెంట్ రాలా. అవును. నెక్స్ట్ హర్రర్ కామెడీ అనేది ఒక మంచి జానరు. ఫ్యాంటసీ అనేది ఈయనకి ఒక ప్రభాస్ గారికి బాహుబలి కానీ వేరే సినిమాలు కానీ ఒక ఫ్యాంటసీ వరల్డ్ ఒకటి మనం చూసుంటాం. అంటే ఆయన అన్నీ చూస్తే సలార్ కానీ నెక్స్ట్ బిఫోర్ ఏ సినిమా చూసినా సరే ఆ ఫ్యాంటసీ ఉంటాయి కొంచెం, అంటే ఒక కొత్త వరల్డ్ ఉంటుంది కల్కి కానీ. అలాగా ఈ హర్రర్ హౌస్లో ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ కనుక తెచ్చుకోగలిగితే అది లాజిక్గా కరెక్ట్గా ఉంటే కనుక మనకి ఇదవుద్దని దాని గురించి ఎక్కువ వర్క్ చేశాను. అది నాకు బాగా హెల్ప్ అయింది. దాని తర్వాత ఆయనకి చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి మా జర్నీ ఇద్దరం ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అనమాట. ఇంతకీ క్లైమాక్స్ పెన్తో రాశారా, మిషన్ గన్తో రాశారా? పెన్సిల్తో రాశా. అక్కడ ఉంటాయి నా పెన్సిల్ అన్నీ. అంటే స్పెసిఫిక్గా ఇన్ని సినిమాలు చేసి వచ్చిన ఒక ప్రభాస్ లాంటి ఒక పాన్ వరల్డ్ స్టార్ నాకు నచ్చిన రైటరు మీ రైటింగ్ ఫ్యాన్ అయిపోయానని చెప్పడం అనేది మామూలు విషయం కాదు కదా. అవునవును. అని లేదు, ఆయన చాలామంది రైటర్స్ను పెద్ద రైటర్స్ని చూసుంటారు, చాలామంది పెద్ద డైరెక్టర్లను చూస్తున్నారు. అలాంటి దాంట్లోంచి నా సీన్ నచ్చటం, నా సీన్కి అంత అప్లాజెస్ ఆయన ఇవ్వటం సినిమాకి దీనికి. నెక్స్ట్ ఆయన పర్సనల్గా
ఈ సినిమాకి ఏంటంటే ఒక జర్నీ చేసాం ఇద్దరము. ఇది నాకు ఒక జడ్జి లాగా ఆయన నేను తీసుకెళ్ళటం, ఇది ఇలా చెయ్యి అలా చేద్దాం ఇక్కడ అని, అంటే రైట్ క్వశ్చన్ అడిగేవాళ్ళు నన్ను. ఆ క్వశ్చన్కి నాకు రైట్ ఆన్సర్ నేను డెవలప్ చేసుకునేవాడిని. అలాగా నాకు ఈ స్క్రిప్ట్ ఇంత బాగా రెడీ అయిందని అంటే, ఇవాళ మీరు చూస్తున్న ట్రైలర్ ఇవన్నీ బాగా వస్తున్నాయి అంటే బికాజ్ నాకు ఆయన ఒక వాల్ లాగా నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, నీ దగ్గర మొత్తం లాగేస్తాను బయటకు అనేవాళ్ళు. అట్లా మా ఇద్దరిది ఒక మాట్లాడే విధానం, చేసుకునే విధానంలోంచి అది వచ్చిందనమాట. అది నిజంగా నాకు ఒక రకమైన ఎగ్జైట్మెంటే. కానీ ప్రభాస్తో మారుతి ఈ కాంబినేషన్ చూడడానికి, వినడానికి, మాట్లాడుకోవడానికి చాలా గొప్పది. కాకపోతే మారుతి అనేవాడు మామూలు డైరెక్టర్ కాదు. ఒక ఏడాదిలో 3 సినిమాలు తీసి, 4 సినిమాలు తీసి, అందులో ఒక 2 హిట్లు కొట్టగల కెపాసిటీ ఉన్న డైరెక్టర్. అవును. కానీ అలాంటి డైరెక్టరు పాన్ ఇండియా హీరో కోసమో, ప్రభాస్ లాంటి హీరో కోసమో 3 ఏళ్ళు తన కెరీర్లో ఇంపార్టెన్స్ ఇయర్స్ అని, ఇంత గొప్ప మనిషి కోసం అంత ఆ వెయిటింగ్ అసలు నాకు పెద్ద వెయిటింగ్ అనిపించలే. అంటే తెలియకుండానే గడిచిపోయినాయి. నేను కథ రాసుకోవటంలోనే ఒక 1 year నాకు వెళ్ళిపోయింది. దాని తర్వాత ఒక 1.5 year మేకింగ్, చాలా తీసాం సినిమా. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ. ఈ సంవత్సరం మాకు ఏప్రిల్లో సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఒక 6-7 months ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షను, నెక్స్ట్ సీజీలు ఇవన్నీ చెక్ చేసుకోవటం. అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమాకి అది అవసరం, అందుకని అది జరిగిందనమాట. ఏంటి 4 గంటల సినిమా తీసారంట? 4 గంటలు రష్ వస్తుంది కదా. ఇంత పెద్ద సినిమాతో మనం ఏంటంటే మెల్లగా అవి షార్ట్స్ అని తీసుకుంటూ వెళ్తూ ఉంటాం. నా దగ్గర ఇంకా 1 గంట సినిమా ఉంది, మంచి సీన్స్ ఉన్నాయి. కానీ అకామిడేట్ చేయడానికి కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. అన్ని సీన్లు బాగుంటాయి. అదే. కానీ ఇప్పటికీ 3 గంటల సినిమా అంటే హర్రర్ సినిమాల్లో ఇదే ఇంత లెంత్. అవును కదా. ఒక రకంగా హర్రర్ సినిమా అనేది 2 గంటల్లో, 2.5 గంటల్లో ముగించడానికి చూస్తుంటారు డైరెక్టర్లు. కరెక్ట్. కానీ మీరు 3 గంటలు టైం తీసుకున్నారంటే ఒక రకంగా అది ప్రభాస్ మీద ఉన్న నమ్మకంతో, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మీద ఉన్న నమ్మకంతో అంటారు. అంతే. అంటే నాకు మెయిన్ ఏంటంటే ప్రభాస్ గారు ఆయన ప్రతిదీ చాలా డీటెయిలింగ్ అడుగుతారు. అంటే 1 సార్లు మన డీటెయిలింగ్, ఆ డీటెయిలింగ్ చెప్పేటప్పుడే మన బ్రెయిన్లోకి ఇంకా అది ఫిక్స్ అయిపోద్ది. 10 సార్లు మాట్లాడితే బట్టి పట్టడం అంట, ఆ బట్టి పట్టిస్తారు. ఇక దానికి తెలియకుండా మనకి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది ఆ సీన్, కానీ అది మొత్తం ఇంపాక్ట్ ఇస్తుంది. అలాగా నాకు ఈ సినిమా చాలా నేర్పించింది లైఫ్లో. అంటే నాకు ఈ సినిమా ఈ 3 years నేను ఏదో ఒక యూనివర్సిటీలోకి వెళ్ళొచ్చి ఓ పట్టా తీసుకొచ్చినట్టే. ఇక్కడి నుంచి నా వచ్చే సినిమాలు మీరు చూడండి, నా మెచ్యూరిటీ లెవెల్ ఇవి చాలా మారిపోతాయి. అంటే నా ఆలోచన విధానమే మార్చేసింది. నాకు అంత నాకు అనిపించింది మీ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసినప్పుడు విజువల్ సెన్స్, మీ విజువల్ సెన్స్. అవును, యాక్చువల్గా మీరు ఆర్టిస్ట్ నుంచి వచ్చిన కాబట్టి, యానిమేషన్ నుంచి వచ్చిన కాబట్టి గ్రాఫిక్స్ ఎలా వాడుకోవాలి, ఆ విజువల్ ఎలా ఉండాలన్నది మీద మీకు కొంచెం అవగాహన ఉంది. అవును, అది పూర్తి స్థాయిలో రాజసాబ్లో చూసే అవకాశం కలుగుతుంది. కరెక్ట్. అవును, లేదు చాలా బాగా చేశారు ఆయన కూడా. అంటే రాజాసాబ్లో అంటే మా ఇద్దరిది అంత జెల్ అయిన డిస్కషన్ ఉండేది. నేను ఇది అనుకుంటే ఇది బాగుంది, క్రొకోడైల్ ఇలా చేస్తే బాగుంటుంది, ఆయన ఒక ఐడియా దాని నుంచి ఇలా చేద్దాం డార్లింగ్ అని ఇట్లా అనుకున్న డిస్కషన్. ఆయన మంచి టెక్నీషియన్. అసలు ప్రభాస్ గారు హీరోనే కాదు, ఆయన జీనియస్. సార్, ప్రేమ కథా చిత్రం తీసినప్పుడు హర్రర్ కామెడీ సినిమాల్లో అదొక ట్రెండ్. అవును. దాని తర్వాత కొన్ని 100 వచ్చి ఉంటాయి తెలుగులో కూడా. అవును. ప్రేమ కథా చిత్రాన్ని బేస్ని చేసుకుని. అవును. ఆ తర్వాత మీరు ఎప్పుడు హర్రర్ కామెడీ జోలికి వెళ్ళలేదు. అవును. చెయ్యాలనుకున్నా సరే చేయలేదు మీరు. కానీ ఒక పెద్ద హీరోతో హర్రర్ కామెడీ అన్నది ఒక రకంగా మీలాంటి వాళ్ళకి కూడా ఒక ఛాలెంజ్. అవును. ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడే దాంట్లోంచే మనకి కొత్తదనం దొరుకుతుంది. మనకి ఛాలెంజ్ లేకపోతే జనరల్గా ఏముందంటే సేఫ్ గేమ్ ఆడేస్తాం. అంటే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా మనం ఎంతవరకు చేయగలం అంత చేస్తాం. కానీ ఒక చోట పెద్ద హీరోలకి ఏంటంటే కొన్ని సీన్లు ఇట్స్ లైకే మనం కొన్ని సీన్లు ఎలా చేస్తామంటే ఒక సినిమాకి ఎంత కష్టపడతామో కొన్ని సీన్లు అంత కష్టపడతాం.
ఎపిసోడ్స్. అలాగా ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ దానికి అంత వర్క్ చేసాం. అంటే క్లైమాక్స్ అంతా దీంట్లో ఒక సినిమాలాగా ఉంటుంది. అట్లాగా రిమైనింగ్ కొన్ని అంటే మేము ఎక్కడ కష్టపడ్డానో నేను ఎక్కడ కష్టపడ్డానో మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ వీడు ఇలా కష్టపడ్డాడు, ఇలా చేశాడు, అవి చేశాడు అని ఈ టైపు. ఈ ట్రైలర్ కొత్తగా వచ్చిన ట్రైలర్ అంతా ఒక ఎత్తు అయితే, ఆ లాస్ట్లో ఆ జోకర్ గెటప్లో ప్రభాస్ గారు ఒక ఎత్తు, ఆ షాట్ ఒకటే. అవునవును. సాధారణంగా పెద్ద హీరోలు ఎవరుని ఒక క్యారెక్టర్, ఐకానిక్ క్యారెక్టర్ని రిప్లికా చేయడానికి ఇష్టపడరు. అవునవును. కానీ ప్రభాస్ గారిని ఎలా ఒప్పించారు మీరు? అంటే అది పార్ట్ 2లో ఒక లీడ్ అది పార్ట్ 2. ఓకే, పార్ట్ 2కి ఒక లీడ్ కావచ్చు, కానీ ఆ గెటప్ వేయించడానికి పర్టికులర్గా ఆ గెటప్ అంటే చెప్పాను. పార్ట్ 2లో ఇలాంటి క్యారెక్టర్ అనుకుంటున్నా డార్లింగ్, ఇది అని ఒకటి చెప్పాను. చెప్తే బాగుంది, చాలా బాగుందని అట్లా దాని నుంచి పుట్టింది అది. అందుకని లీడ్ ఇచ్చాం. సార్, మీ కెరీర్ చూసుకుంటే చాలా ఐకానిక్ హిట్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. అన్నది చిన్న సినిమాలకి అదొక పెద్ద బూస్టప్ అది. అవును. ఆ సినిమా తర్వాత 5D కెమెరాలు పట్టుకొని చిన్న సినిమాలు తీయడానికి వచ్చిన డైరెక్టర్లు, వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ జర్నీ అంతా నాకు తెలుసు, చాలామంది తెలుసు. అవునవును. భలే భలే మగాడివైతో ఒక నానికి అప్పటికి కెరీర్ పెద్ద హిట్, కెరీర్లో అది పెద్ద హిట్. మహానుభావుడు అనే సినిమా శర్వానంద్ కెరీర్కి మంచి హిట్. ప్రతిరోజు పండగే మంచి హిట్. కమర్షియల్గా చాలా బాగా ఆడిన వైబ్ ఉన్న సినిమాలు ఇవన్నీ. ఒక పాయింట్, ఒక ఎంటర్టైన్మెంట్, దాన్ని ఒక కమర్షియల్ హిట్ చేశారు. అంతే, కరెక్ట్. ఇన్ని మంచి సినిమాలు తీసిన మారుతి బిగ్ లీగ్లోకి వెళ్ళడానికి ఎందుకు అంత టైం పట్టింది? టైం పట్టడం అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నాకేంటంటే ఇదిగో బిగ్ లీగ్లోకి అయితే ఇలాగ 3 years 2 years పడుతుంది. నాకేంటంటే ఫాస్ట్గా సినిమా తీయాలని ఇష్టం. ఎందుకంటే పెద్ద హీరోలు అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీకి మనం ఓపిక్గా టైం ఇవ్వాలి. టైం ఇచ్చి పేషెన్స్గా ఉంటే డెఫినెట్గా ఇలాంటి క్వాలిటీ అవుట్పుట్లు వస్తాయి. మనకేంటంటే చాలా లేట్గా మనకి బ్రేక్ వచ్చింది కదా, అందుకని ఫాస్ట్గా చాలా సినిమాలు తీయాలని ఉంది. అందుకని ఆ దీంట్లో నేను ట్రై చేయలే. ఈ ఆపర్చునిటీ వచ్చింది. అదే ప్రభాస్ లాంటి ప్రాజెక్ట్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ అవును వెళ్ళింది. మీరు వెతుక్కుంటూ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అవునవును. ఇండస్ట్రీలో విపరీతమైన పరిచయాలు, ఫ్రెండ్షిప్, బాండింగ్ పెద్ద హీరోలతో మీకుంది. అల్లు అర్జున్ గారితో మీకున్న బాండింగ్ అందరికీ తెలిసిందే. అవును. ఇన్ని ఆపర్చునిటీస్ ఉండగా సాధారణంగా ఈ రోజుల్లో ఏమైపోయిందంటే సార్, ఒక కొత్త కుర్రాడు ఒకరు వచ్చి ఒక చిన్న సినిమా హిట్ కొడితే పెద్ద హీరోలందరూ అతను కలిసి కథలు విని ఓకే చేయించుకుని పెద్ద హీరోతో సినిమా చేయడం ఈ రోజుల్లో అసలు పెద్ద మ్యాటరే కాదు అన్నట్టుగా తయారైంది. అవును. కానీ మీరు మాత్రం దాని జోలికి వెళ్ళలేకపోయారు. అది కావాలని తీసుకున్న డిసిజన్ అంటే నేను కావాలని కాదండి. నేనేంటంటే ఒక కథకి ఎగ్జైట్ అవుతా. ఈ పాయింట్ మీద బాగుంటుంది తీస్తేనే ఫస్ట్ ఆ కథ రాసేసుకుంటా. నాకు గ్రిప్ వస్తుంది. కథ గ్రిప్ వచ్చిన తర్వాత నేను చెప్పే విధానంలో అమ్మో ఈ కథ గ్రిప్ ఉంది, ఇతనికి డెఫినెట్గా ఇతను ఇది బాగా తీస్తాడని నమ్మకం వాళ్ళకి కలుగుతుంది. ఇక అక్కడి నుంచి ఆ కథ ఎవరినైతే నేను ఇమాజిన్ చేసుకుని చూడగలుగుతానో వాళ్ళతో నేను వెళ్ళిపోతా. రాజాసాబ్ గురించి చాలా పాజిటివిటీ మొత్తం బయట కనబడుతుంది, కానీ కొంచెం నెగిటివ్ వైబ్స్ కూడా కొన్ని కనిపించాయి స్టార్టింగ్లో. ఇప్పుడు మాట్లాడట్లేదు. ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ పక్కన ఇంకొక స్టార్ హీరోయిన్ ఉంటే బాగుండు కదా. అంటే మేమప్పుడు అంటే మాలవిక స్టార్ హీరోయినే, బట్ అక్కడ మలయాళంలో కానీ నెక్స్ట్ మన తమిళ్లో కూడా విజయ్ గారు పక్కన చేసింది మాస్టర్ సినిమాలో, హిందీలో కూడా చేసింది. తనకి ఓవరాల్ ఇది ఎక్కువ ఉంది. అలానే ఒక వేరే రేంజ్ హీరోయిన్స్తో మనం పోల్చలేము. బట్ తన అప్కమింగ్ లాగా నెక్స్ట్ అట్లాగే నిధి కళ్యాణ్ గారితో చేసింది. మేము తీసుకున్న తర్వాత తను స్టార్ అయింది. ఈ రిధి కుమార్ అంటే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అంతే, అలానే ఫోర్స్డ్గా ఏముండదు. అందుకని మాకు ఈ కైండ్ ఆఫ్ సినిమాకి అంటే బడ్జెట్ అని కాదు, మాకేంటంటే కంఫర్టబుల్, వాళ్ళ డేట్స్ అన్నీ. నెక్స్ట్ ఈ సినిమాలో వాళ్ళకు క్యారెక్టరైజేషన్ ఉంటుంది, ఆ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు ఇలా చేద్దామని అనుకుంటే ఇది కరెక్ట్ అనిపించింది మాకు. అందుకని మాకు ఇలా వెళ్తే బెటర్ అని అనుకున్నాం. అది మాకు కరెక్ట్గా సెట్ అయింది. విజువల్ ఎఫెక్ట్స్ ఎంత అందుబాటులోకి వచ్చేసినా సరే డైరెక్టర్లకు భయం,
దాంతో హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అవును, అసలు ఒక డేట్ అనుకుంటే ఆ డేట్కి రావు, రిలీజ్ డేట్ మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కరెక్ట్. మనం అనుకున్నది ఒకటి, వాళ్ళు స్టూడియోలో వాళ్ళు పంపించేది ఒకటి. ఇంత ఇంత బ్రెయిన్ స్ట్రూమింగ్ ఉంటుంది కదా. కరెక్ట్ కరెక్ట్. మీరు ఎత్తుకోవడమే అసలు విజువల్ ఎఫెక్ట్స్కి పీక్స్లో ఉన్న కథ ఎత్తుకున్నారు. అంటే నేను చాలాసార్లు చెప్పాను, నేను యానిమేషన్ నుంచి వచ్చాను, నాకు ఆర్ట్ బ్యాక్గ్రౌండ్, స్కెచ్లు ఇవన్నీ ఇది ఉండే, నేను సీజీ సినిమా చేసిన రోజు మాత్రం అందరూ మాట్లాడుకుంటారు అని నేను ఇదివరకు చెప్పేవాడిని. సీజీ సినిమా, సీజీ ఇది అనేది ఎలా ఉంటుంది అనేది. అది నాకు ప్రభాస్ గారి సినిమా వల్ల నాకు బడ్జెట్స్ కానీ, నెక్స్ట్ విశ్వ గారికి పిఎంఎఫ్ కంపెనీ ఇది ఉండి వాళ్ళకు సీజీ ఇది ఉండటం, సీజీ కంపెనీ, అందువల్ల నా క్రియేటివిటీ ఏదైతే అనుకున్నానో అవన్నీ స్క్రీన్ మీద తీసుకురాగలిగాను. దానికి నిజంగా అంటే హీరో గారికి చాలా నాలెడ్జ్ ఉంది సీజీలో. అందుకని ఆయన సీజీని మాత్రం చాలా దగ్గరుండి ఆయనే చూసుకున్నారు. అంటే వచ్చే క్వాలిటీ ఎవరు చేస్తున్నారు, అంటే ఏ స్టూడియోలు చేస్తున్నారు అంటే ఆయనకి విపరీతమైన నాలెడ్జ్. ఆయన అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఆయన బ్రెయిన్లో ఉంటాయి. ఎందుకంటే సినిమా 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 సినిమానే ఆయనకి పొద్దున్న లేచిన తర్వాత. అలాంటి దీంట్లో విశ్వ గారు దొరకడం మాకు, మా విజువల్, నేను హీరో గారు అనుకున్న విజువల్ని తెచ్చుకోవటం, ఇలా కరెక్ట్గా మా కాంబినేషన్ కుదిరింది. అందుకని ఇవాళ ఈ హైలో ఉన్నామంటే ఇట్స్ ఎ కాంబినేషన్ అంటున్నా. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రాజమౌళి గారి గురించి ఒక మంచి మాట చెప్పారు మీరు. అవును, అసలు ఈ పాత వేసింది బాలీవుడ్కి వెళ్ళి ఒక సినిమా, మనం ఒక సినిమా చేయగలం బాలీవుడ్ వాళ్ళ కోసం కూడా. అవును, పాత వేసారు రాజమౌళి గారు. అవును, ఆయన వేసిన పాత గురించి కానీ, ఆయన పడిన కష్టం గురించి కానీ, ఆయన ఇచ్చిన బూస్టప్ గురించి కానీ మీలాంటి డైరెక్టర్లకి, అవును, దాన్ని ఏ విధంగా చూస్తారు సార్? అంటే రాజమౌళి గారు నిజంగా ఒక ఇన్స్పిరేషన్ అండి అందరికీ. ఇదొక తెలుగు ఇండస్ట్రీకి ఒక స్వర్ణయుగంలాగా చెప్పాలి. అవును. ఎందుకంటే ఇదివరకు తమిళ సినిమాలు మనం ఇలా చూసుకునేవాళ్ళం, శంకర్ గారి సినిమాలు అవి. ఇప్పుడు మన సినిమాలు వాళ్ళు అలా చూస్తున్నారు, తెలుగు నుంచి ఏదన్నా వెళ్తుందని. అంటే చాలామంది మిడ్ రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా అని ఒక 4 లాంగ్వేజ్లు వేసుకుని వెళ్ళిపోగలుగుతున్నాం. ముందు ఈ హ్యాంగర్కి వేసుకున్న షర్ట్ వేసుకుని వెళ్ళిపోయినట్టు ఓ పోస్టర్ తయారు చేసుకుని డబ్బింగ్ చేసుకుని ధైర్యంగా వెళ్ళిపోతున్నాం బాంబే. వాళ్ళు కూడా థియేటర్స్ ఇస్తున్నారు, చేస్తున్నారు. అట్లాగా ఈ సినిమా ఏమైందనంటే ఈ సినిమాకి రూట్ కాజు ఆయన అయ్యారు. అందుకని ఆయన ఎప్పుడూ మర్చిపోకూడదు అనే దీంట్లో అట్లా చెప్పాను ఆ రోజు. హారర్ సినిమా, ఇందులో చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అవును, ఇలాంటి సినిమాకి సంబంధించి ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం. అవును, కానీ మీరు ఎంత కంటెంట్ ఇచ్చారంటే ఇండస్ట్రీకి, ఫ్యాన్స్కి ఎంత కంటెంట్ ఇచ్చారంటే, టీజర్ రిలీజ్ చేశారు, 2 ట్రైలర్లు రిలీజ్ చేశారు. ఇంత కంటెంట్ బయటకు వెళ్ళిపోతుంటే థియేటర్లో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్లు మిస్ అయిపోతాయేమో అన్న భయం ఉంటుంది. అసలు ఏం ఉండదు. ఎందుకనంటే ఈ వరల్డ్ని పరిచయం చేస్తూ ఉండాలి. ఈ వరల్డ్ని పరిచయం చేయకపోతే సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఉంటుంది. ఓకే, చూస్తారు. కాకపోతే ఈ వరల్డ్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అది ఇదవ్వాలి. కాబట్టి ధైర్యంగానే ఇస్తాం. మామూలుగా అయితే మీరు వేసిన జోకర్ షాట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం దాస్తారు. అవును, కానీ మీరు ముందుగానే ఆ సర్ప్రైజ్ రివీల్ చేస్తారు. అంటే సర్ప్రైజ్ మాకు దాచాలనే ఉండేది. కాకపోతే ఏంటంటే అది హీరో గారు కాల్ తీసుకున్నారు. ఇలాగా హై ఒకటి షార్ట్ ఇది అంటే అది వేద్దామని చెప్పి కాల్ తీసుకున్నారు అన్నమాట. అందుకని హిందీ ఆడియన్స్కి కూడా ఏంటి ప్రభాస్ ఇలా కూడా కనపడుతున్నారు అని ఒక కిక్కు. ఈ సినిమా నేను చెప్తున్నాను కదా, ప్రభాస్ గారి పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు అందరూ. ఓన్లీ 1 మ్యాన్ షో ఇది. అది వేరే పిచ్చెక్కిచ్చారు ఆయన. అదే మారుతి గారి రైటింగ్ గురించి కూడా మాట్లాడతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని షార్ట్ల గురించి, బయట చెప్తున్న విధానం గురించి కానీ, క్లైమాక్స్ గురించి, ప్రభాస్ గారు స్టేజ్ మీద అనౌన్స్ చేసిన పద్ధతి గురించి కానీ. అవును, ఆ రైటర్గా కూడా మీకు ఛాలెంజే కదా. ఎందుకంటే ఒక పెద్ద స్టార్. అంటే నాకు స్టఫ్ దొరికితే నాకు రాయడానికి ఇంకా నాకు చాలా ఇష్టం. మనకి బేసికల్లీ చిన్న సినిమా అంటే రాతే, మన రాత్తోనే మనం హిట్ కొట్టగలం. పెద్ద సినిమాకి వచ్చేసరికి ఏంటంటే రాత తీత కూడా ఉండాలి. అప్పుడు
ఈ దీనికి వచ్చేసరికి ఖచ్చితంగా నాకు ఆ రైటింగ్ బాగా హెల్ప్ అయింది. కొత్త కొత్త సీన్స్ కానీ క్రియేటివ్ సైడ్ ఆలోచించడం ఇవన్నీ నాకు బాగా హెల్ప్ అయినాయి. కానీ ఒకసారి ఈ సినిమా చేస్తున్నప్పుడు కానీ జర్నీలో కానీ ఫస్ట్ డే షూటింగ్లో కానీ లేదంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కానీ మీరు వచ్చిన జర్నీ గుర్తొచ్చుంటుంది మీకు బాగా. ఎందుకంటే ఎక్కడి నుంచి మొదలయ్యి ఒక 500 కోట్ల సినిమా తీసే స్థాయి అవును, ఒక పాన్ ఇండియా హీరో చేతిలో ఉన్నాడు, 500 కోట్లు పెట్టే ప్రొడ్యూసర్ ఉన్నారు, దేశం మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకునే స్కోప్ ఉంది ఈ ప్రాజెక్ట్. ఖచ్చితంగా ఈ జర్నీ ఒకసారి కళ్ళ ముందు తిరిగిందా? అసలు నేనేంటంటే ఆ జర్నీ నాకేమీ కనిపించట్లా, అంటే అది బ్లర్ అయిపోద్ది. మనకి ఏమవుద్దంటే మనం ఏం సాధించాం అని వెనక్కి తిరిగి చూస్తేనే జర్నీ కనపడుతుంది. కానీ ఇప్పుడు మనం ముందున్న దీన్ని సక్సెస్ చేయాలి, ఈ ఇల్లుని కాపాడుకుంటూ వెళ్ళాలన్నప్పుడు ఆ జర్నీలు ఏం కనపడవు. వన్స్ మేబీ మీరు చెప్పినట్టు నాకు నేను అన్నీ అయిపోయి ఏంటి ఆ రోజుల్లో చాలా ఇలా తీసేసాను ఈ సినిమా అని మేబీ ఒక ఏజ్ తర్వాత అనుకుంటానేమో, నాకు తెలియదు. కానీ ప్రజెంట్ అయితే నేను ఆ ఫ్లోలో ఉన్నాను అంతే. వాటర్ ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాను అన్నట్టు అలా ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నా. ఈ ఫ్లోలో ఒకసారి రాజాసాబుని పక్కన పెట్టి ఒకసారి మిగతా సినిమాలు ఇప్పటివరకు తీసుకున్న సినిమాలు చూస్తే మీరు అన్నట్టు ఇప్పుడు ఏంటి నేను తీసిన ఈ సినిమా ఇలా తీసేసానా నేను సినిమా అనుకున్న సినిమా ఏంటి? నేను అన్నీ నాకు ఇష్టమైన సినిమాలు తీసుకున్నా కాబట్టి నాకు బలబల మగాడివే చాలా ఇష్టం, ప్రతిరోజు పండుగ నాకు ఇష్టం. ప్రతిరోజు పండుగ నాకు ఎమోషన్ చాలా ఇష్టం. ఇంకా ప్రేమ కథ చిత్రం అయ్యి ఓకే. మహానుభావుడు నాకు అంటే ఒక క్లీన్ ఫిలిం కింద ఇష్టం. రకరకాల సినిమాలు నాకు ఆ ఆకలి క్రియేటివ్ దాహం తీరలే. ఇంకా క్రియేటివ్ దాహం ఇది నా సినిమా అనుకుంటానికి నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా సరిపోలా. ఈ రోజుల్లో అన్నది మీ ప్రయాణం మొదలవడానికి చాలా ఉపయోగపడింది చాలామందికి. మీరనే కాదు చాలామంది ప్రయాణాలకి ఈ రోజుల్లో అన్నది ఒక మైల్ స్టోన్గా మిగిలిపోయింది. తర్వాత మీరు మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. బస్ స్టాప్ విషయంలో మాత్రం చాలా కాంట్రవర్సీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకంతే ఎన్ని బిగినింగ్లో ఒకటేనండి, మనకి సక్సెస్ కావాలి అనుకున్నప్పుడు అంటే ఫోర్స్డ్ సక్సెస్. ఇంకా అది నాకు ఫోర్స్డ్గా అయినా సరే సక్సెస్ కావాలి. అది అంటే ద్వితీయ విఘ్నం కలగకూడదని అనుకుంటే ఇంకా నుయ్యిలో దూకేయాలి. అది దూకేసిన తర్వాత అబ్బా తడైంది బురదైంది అని అనుకోకూడదు. అది బురదైందని తెలిసి దూకేసావు, దాని తర్వాత మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. అందుకని అట్లా నాకు ఫోర్స్డ్గా కావాలని దూకేసింది అది. కేఎన్ గారు మాట్లాడుతూ స్టేజ్ మీద మీ పాత రోజులను ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఫుడ్ కూపన్స్ కోసం కోసం 20 రూపాయలు ఇస్తే బాగుండు అని ఆయన చెప్పే విధానం స్టేజ్ మీద, అంటే అంత ఆ స్థితి చూసారా సార్? అయ్యి బాబాయ్, నేను ఇంకా దారుణమైన స్థితి చూశాను. అంటే స్థితి అని కాదు, అది బ్యాడ్గా కూడా నేను ఫీల్ అవును. ఆ రోజు ఎంజాయ్ చేసాం సార్. మీరు ఒకటే సార్, మీ దగ్గర డబ్బులు లేకపోయినా మనకి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది. అది ఏం తినాలో మనం చూసుకోవాలి. అవును, నేను అట్లాగా అలా తక్కువ డబ్బులతో నేను శ్రీనగర్ కాలనీ ఎండింగ్లో ఒక జిలేబీ షాప్ ఉండేది. వాడి దగ్గరికి వెళ్తే 2 రూపాయలు ఇస్తే 100 గ్రామ్స్ జిలేబీ ఇచ్చేవాడు. అది తింటూ 4 వచ్చాయి అందులో. అవి తింటూ అలా చర్మాస్ దాకా నడుచుకుంటూ వెళ్ళి షేర్ ఆటో ఎక్కి మా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. అట్లా నాకు అక్కడికి ఆకలి తీరిపోయేది. స్వీట్ తింటే ఆకలి ఇదైపోద్ది కదా. అట్లా నాకు చిన్నప్పటి నుంచి స్వీట్ పిచ్చోడు నేను. అట్లా 2 రూపాయలకి జిలేబీ కొనుక్కొని తినేసి వెళ్ళిపోయాడు. 5 రూపాయలు ఇస్తే మీకు ఒక సమోసా, నెక్స్ట్ పానీపూరి 2 వచ్చాయి. అంటే ఇప్పుడంటే 15 రూపాయలు, 20 రూపాయలు, 50, 100 ఇలా అయిపోయినాయి. కానీ అప్పట్లో అందుకని ఇవన్నీ నాకు తెలుసు అంటున్నా, నేను చూసి వచ్చా. కానీ అన్ని చూసి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్లు చెక్కులు రాసిస్తుంటే పెద్ద అమౌంట్లకి. చెక్కులు ఏమి ఇవ్వరండి అనుకుంటారు, కానీ ఇచ్చేస్తారు, అలా ఇచ్చేస్తారు. చాలా క్యాల్కులేటెడ్ ఉంటారు వాళ్ళు. అందులో నాకు తెలిసిన ఫ్రెండ్సే కదా ప్రొడ్యూసర్లు అందరూ. అందుకని నేను దాని మీదే ఉండేవాడిని ఎక్కువ. కానీ బెల్లంకొండ సురేష్ గారు ఆ రోజుల్లో 1 కోటి రూపాయలు చెక్ ఇచ్చారంట కదా, మీకు నిజమేనా? 1 కోటి రూపాయలు చెక్ ఏమి ఇవ్వరండి, ఎందుకు ఇస్తారండి? నాకు బస్ స్టాప్ సినిమా రెమ్యునేషనే 65 lakhs. అందులో మళ్ళీ అదర్ లాంగ్వేజ్ రైట్స్ నేనే కొనుక్కున్నాను ఆయన దగ్గర 20 లక్షలకి. నేనే కొనుక్కున్నాను మళ్ళీ.
కానీ అదర్ లాంగ్వేజెస్కి వెళ్ళిందా సినిమా? అది వెళ్ళా. ఆడెవడో ఎక్కువ డబ్బులు ఇస్తారంటే కొనుక్కున్నాను, అది దొరికేసాను నేను. 20 లక్షలకి అది అలా బస్ స్టాప్లో 20 లక్షలు 20 లక్షలు పోయినాయి. కానీ మీ దగ్గర నేను బాగా నచ్చింది ఏంటంటే సార్, డే 1 నుంచి మీతో ఎవరున్నారో ఇప్పటికే వాళ్ళు ఉన్నారు. అవును. ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంటారు. అంటే అది మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాం సార్, ఇవన్నీ వదిలేయాల్సిందే కదా అంటే ఇది పెద్ద వేదాంతం లాగా అనుకుంటారు కానీ ఇట్ ఈస్ ఫ్యాక్ట్. నేను నా స్ట్రెస్ బస్టర్స్ నా ఫ్రెండ్స్ అందరూ, అందుకని నేను అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటా. అందువల్ల వాళ్ళు మాట్లాడేటప్పుడు వెయిట్ మోస్తున్నట్టు మనతో టెక్నికల్గా ఈ మాట్లాడాలి అవి మాట్లాడాలి, ఎందుకంటే టెక్నాలజీ అనేది నేను రాసేటప్పుడు ఏదో నాకు వస్తూ ఉంటుంది, కానీ వాళ్ళు కూడా టెక్నీషియన్స్ అలా నేను తీసుకోను. అందువల్ల నా దగ్గర అందరూ ఉంటారు, చాలా జనరల్ పీపుల్తోనే నేను ఎక్కువ ఉంటాను. చాలామంది ప్రొడ్యూసర్లు కొత్త సినిమా తీసేవాళ్ళు, ఫస్ట్ సినిమా తీసేవాళ్ళు మీ దగ్గరికి వస్తుంటారు. అవును, మా సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి, మీ పేరు వేసుకుంటాం, మీ బ్యానర్ పేరు వేసుకుంటాం, మీరు వచ్చి మాట్లాడండి ఇలా చెప్తుంటారు కదా. మీ స్వభావం తెలుసు కాబట్టి మీకు మొహమాటం ఉంటుంది, ప్రతిదానికి మీరు ఎంకరేజ్ చేయలేరు, అలానే నువ్వు కూడా చెప్పలేరు. ఆ ఫేజ్ని ఎలాగా దాటుకుని వస్తుంటారు? అంటే ఇది మన అంటే ఎంకరేజ్ చేయం ఇట్లా. అదే కొత్త సినిమా తీసే ప్రొడ్యూసర్లు మీ దగ్గరకు వచ్చి మీ బ్యానర్ అంటే ఒకటే సార్, ఇక్కడ పాపం ఏంటంటే అలా అయ్యి కొత్త ప్రొడ్యూసర్లు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్సే. అలా నేను ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుద్దంటే సార్, సినిమాకి మారిపోతుంటుంది సార్. ఇప్పుడు మనకు అర్థమైన సినిమా వేరు, వాళ్ళు తీయాలనుకున్న సినిమా వేరు, జనం చూడాలనుకున్న సినిమా వేరు. ఇట్లాగా ఈ సెక్టార్స్లో ఇవన్నీ టైంలో కుదరాలి. నేను తీయాలనుకున్న సినిమా, తీసిన సినిమా, జనం చూడాలనుకున్న సినిమా, ఈ మూడు కలిపి ఒక ప్లేస్లో ల్యాండ్ అయ్యి వేరే సినిమాలు కూడా ఆ టైంలో లేనప్పుడు ఈ సినిమా చూడాలని అనుకుని దీనికి రన్ అవ్వాలి. అంటే దీంతోపాటు కష్టము, ఇది మన కర్మ, దాని తర్వాత ఫలితం, ఈ మూడు కలవాలి. ఈ కాంబినేషన్ కలవాలి అని అంటే అది ఎప్పుడు కలుస్తుంది చెప్పలేం. అందుకే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఈ సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీలో భయం. అందుకే మనకి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, బట్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పీరియన్స్ అదంతా. కానీ మనం ఇక్కడ ఏంటంటే సినిమాకి రెస్పెక్ట్ ఇచ్చి, సినిమా గురించి ఆలోచిస్తూ, సినిమాలోనే బతికితే, సినిమా మీరు మమేకం అయిపోతే అప్పుడు డెఫినెట్గా ఒక మంచి సినిమాతో మీరు బయటకు వస్తారు. సినిమా మీకు లొంగుతుంది. అందరికంటే సినిమాకి చాలా ఈగో ఎక్కువ ఉంటుంది మనుషుల కంటే. సినిమా మనం యాక్చువల్గా అరే నేను తీసిందే సినిమా, ఇండస్ట్రీ నా వల్లే రన్ అవుతుంది, ఇలాగ ఇది అనుకుంటా ఉంటే ఈ సినిమా ఇలా చూస్తుంది, ఓహో ఈ మాట కోసమే చూస్తున్నాను, అక్కడి నుంచి సినిమా లొంగదు అస్సలు. మీరు ఒక ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు, సినిమా గురించి ఛాలెంజ్లు విసురుతున్న వాళ్ళ గురించి ఇలా మాట్లాడకండి అని చెప్పి చాలా మంచి ఒక గొప్ప స్పీచ్ అది మీరు ఇచ్చిన దాంట్లో. కానీ కట్ చేస్తే ఏమైందంటే మీరే రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీ ఇంటి అడ్రస్ చెప్పారు. అంటే నాకు అనిపించింది, కానీ నేను దానికి దీనికి తేడా ఏంటంటే, అది యాక్చువల్గా సినిమా ఆడకపోతే చెప్పుతో కొట్టుకున్నాడు. అవును, సినిమా ఆడకపోవటం అనేది మన చేతుల్లో ఉండదు జనరల్గా. అవును, చెప్పుతో కొట్టుకోవద్దు అంటున్నా, అంటే నిన్ను నువ్వు హింసించుకోకు. అవును, ఇప్పుడు నా ఇంటికి రమ్మన్నాను, వచ్చి అడగమంటున్నా, అంతేగాని కొట్టమంటున్నాను. లేదా నేను కొట్టుకుంటానో లేదా షర్ట్ తీసుకు తిరుగుతానో అంటలా, ఎందుకంటే అది చెయ్యం, అది జనరల్గా చెయ్యం. వచ్చి ఏంటి ఎలా తీసావని అడగచ్చని ఫ్యాన్స్కి, ఎందుకంటే భరోసా, అంటే ఫ్యాన్స్కి భరోసా ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఏం తీసుంటాడు అంటే, ఇప్పుడు ప్రభాస్ గారు లాంటి వ్యక్తి అండ్ మెయిన్ వాళ్ళ భయంతో నన్ను ట్రోల్ చేశారు, కానీ ఏం సినిమా తీసుంటాడని. అదంతా ఆయన మీద ఉన్న ప్రేమ. ఇప్పుడు నేను నచ్చిన హీరో నాకు వేరే ఆ రేంజ్లో ఉండాలని కోరుకుంటా. ఆయన ఇప్పుడు గబుక్కున ఆయన ఏమన్నా పడేసేసారో వీళ్ళు మాటలతో,
ఏమన్నా చేసేసారా అని మనకు ఒక భయం ఉంటుంది. అవును ఆ భయంతో అసలు ఆయన ఎందుకు రానిచ్చారు లోపలికి మీరు అని మనం కేకలేస్తుంటాం. అవును అలా ఏమన్నా జరిగిందన్న దాంట్లో యాక్చువల్గా అది ట్రోల్గా అది కన్వర్ట్ అయింది తప్పించి, నిజంగా నేను గనక బెస్ట్ చేసి బెస్ట్ చేయగలిగి వాళ్ళ మనసును గనక దోచుకుంటే లైఫ్ లాంగ్ నన్ను గుర్తుపెట్టుకుంటారు. అసలే ప్రభాస్ ఫ్యాన్స్ వేరు, అందరి ఫ్యాన్స్ అందరికంటే నేను చెప్తున్నాను, ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళంత అంటే ప్రభాస్ గారి రెప్లికా వాళ్ళు మంచితనం కానీ, నన్ను ఎవరన్నా ఒక మాట అంటే సోషల్ మీడియాలో వీళ్ళు వెళ్ళి అడ్డాలో నుంచుంటున్నారు. మా డైరెక్టరే ఇప్పుడు నిజంగా ఏది నేను నా సినిమా చూడకుండా జస్ట్ ట్రైలరు సినిమా చేస్తున్నానంటేనే అలా అభిమానించే వాళ్ళు ఉన్నారు. నిజంగా సినిమాని గనక నేను గనక హిట్ చేస్తే వాళ్ళందరూ ఎలా ఉంటారు నాకు? అవును, వాళ్ళకి కావాల్సిన ప్రభాస్ని తీసుకొచ్చామనంటే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు. అవును, ఇప్పటికే అంత స్టఫ్ ఇచ్చారు మీరు. ఇప్పటికే మీరు సోషల్ మీడియాలో చూస్తే అవును మా ప్రభాస్ని ఇలా కదా చూడాలనుకుంటున్నాను. అవునవును, పాపం అంటే వాళ్ళందరూ జెన్యూన్ అండి. వాళ్ళకి వేరే ఇంకేం ఉండదు. ప్రభాస్ గారు బాగుండాలి, ప్రభాస్ సినిమా బాగుండాలి, ఆయన చుట్టూ మంచి మనుషులు ఉండాలి, ఆయన చాలా మంచోడు, ఆయన్ని ఎవడన్నా చీట్ చేయకూడదు, ఆయన్ని ఇది చేయకూడదు అని అనుకుంటాను. అది ఆయన మీద ఉన్న ప్రేమతో అది అంతే. మీరు ప్రభాస్ ఫోటోని ఇలా పట్టుకుని నిలబడితే అదే వాళ్ళకి గొప్ప ట్రీట్ లాగా అనిపించింది. ప్రభాస్ పోస్టర్ అంతే. అవును, కట్ చేస్తే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీరు ప్రభాస్ చెయ్యే పైకి లేపి అంటే నాకు అనిపించింది, అంటే ఎప్పుడు ఫోటో చూపిస్తున్నాం కదా, ప్రభాస్ గారు వచ్చినప్పుడు ఆయన్నే చూపిద్దామని. నాకు నిజంగా లైఫ్లో హై మూమెంట్ అంటే అదే. ఇన్ని ఫోటోలు ఉన్నాయి కదా, ఆ ఫోటో ఒకటి ఖచ్చితంగా పెట్టుకోవాలి మీరు. ఖచ్చితంగా పెట్టుకుంటా. లేదు, నేను అది తెప్పించుకున్న ఫోటో డెఫినెట్గా ఆయన హగ్ చేసుకున్న ఫోటో నా ఆఫీస్లో పెద్దది పెట్టుకుంటా. అది లైఫ్ టైం ఇంకా అంతే. మీతోని ప్రభాస్తోని ఉన్న ఆ రిలేషన్ ఎలాంటిది అంటే నాకు కొంత విషయం తెలుసు మీ ఇద్దరు గురించి. షూటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వచ్చేసిన తర్వాత అర్ధరాత్రి అపరాత్రి 2, 3 అయిన తర్వాత కూడా ప్రభాస్ గారి దగ్గర నుంచి మీకు మెసేజ్లు వాయిస్ మెసేజ్లు వస్తుండేవి. ఆయన ప్రేమ అంతా వాయిస్ మెసేజ్లో చెప్తుండేవారు మీకు. డార్లింగ్, ఎరగొట్టే డార్లింగ్ రోజు అంటూ. అవును, అంటే ఆయన చెప్తున్నా కదా, ఆయనకి ఏదన్నా నచ్చిన పని చేస్తే మాత్రం 100 సార్లు చెప్తారు. అసలు మనకే భయం వేస్తూ ఉంటుంది. ఆయన నచ్చింది అని అంటే ఇది చాలా బాగా తీసావు, ఇలా రాసావు, ఏం డైలాగ్ డార్లింగ్ అని ఇట్లా. అది రోజు ఎంత బూస్టప్ ఇస్తారంటే ఆయనతో మాట్లాడిన ప్రతిసారి నేను నిజంగా అలాంటి ఒక అద్భుతమైన మధుర క్షణాలన్నీ అనుభవించాను నేను. అందుకని నేను ధైర్యంగా ప్రభాస్ గారే నా టీచరు, ఆయనకి నచ్చేలా చేశాను ఇది. అలాంటప్పుడు ఈయనకే నచ్చింది అని అంటే ఈయన ఫ్యాన్స్కి డెఫినెట్గా నచ్చుతుంది. అప్పుడు నా వెళ్ళ అడ్రస్ ఇస్తే ఉంది, నా ఆఫీస్ అడ్రస్ ఇస్తే ఉంది. అందుకని ఈయనకి నచ్చలేదనుకో నాకు భయం. ఈయనకి నచ్చింది అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళందరికీ నచ్చుతుంది అంతే. కొన్ని స్పీచ్లు చూస్తే వింటే అర్థమైపోద్ది ఆ సినిమా మీద వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అని. అవునవును, ప్రభాస్ గారు ఇన్నేళ్ళ కెరియర్లో ఎప్పుడు అంత లెందీ స్పీచ్ ఇవ్వలేదు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో. అవునవును, ఆయన మనసు విప్పి మాట్లాడడం, అన్ని సినిమాలు బాగా ఆడాలి ఈసారి, సీనియర్లే అని ఆయన చెప్పిన ఒక మాట ఉంది చూసారా. అవునవును, మిగతా అందరి ఫ్యాన్స్ మళ్ళీ ప్రభాస్ చేయకొట్టే సందర్భం అదే. అవునవును, అంతసేపు మాట్లాడతారని మీరు కూడా ఊహించుంటారు. అంటే ఆయన మామూలుగా మాతో బాగా మాట్లాడతారు కానీ ఎక్కువ ఫంక్షన్లో మాట్లాడరు, కానీ అంత ఓపెన్గా అంత జోవియల్గా చాలా బాగా మాట్లాడారు. అది ఆయనకి సినిమా ఆయన ఒకటే అంటారు, ఇప్పుడు నన్ను గనక ఎగ్జైట్ చేస్తే నేను అన్నీ చేస్తా, సినిమా కోసం నేను లొంగిపోతా, సినిమా కోసం ఇంకా స్లేవ్ అయిపోతాను నేను అని చెప్పి అంటారు ఆయన. అందుకని అసలు ఆయన మాట్లాడటం మన అదృష్టం అంతే. పాన్ ఇండియా #1 బ్యాచులర్ నేనేలే అని ఒక చిన్న పాటలో ఒక చిన్న ట్యాగ్ ఇస్తేనే జనాలు ఒకసారి షాక్ అయ్యారు. ఆ పాట గురించి కానీ ఆ లైన్ గురించి కానీ అంటే ఏం లేదు, అది సాంగ్ అనుకున్నాము పాన్ ఇండియా #1 అని. ఈయన ఏదో పాన్ ఇండియా #1 అని బ్యాచులర్ అని మన రామదేవ్ శాస్త్రి గారు రాశారు. ఆ వర్డ్ చాలా బాగుంది, యూజ్ చేద్దామని. అది అసలు వేరే పాటలో రాస్తే అది ఈ పాటలోకి తెచ్చుకున్నాం. ఈ పాటలోకి తెచ్చుకుని ఆయన నవ్వుకున్నారు బాగా. పాన్ ఇండియా #1 బ్యాచులర్ అని ముందు పాన్ ఇండియా #1 అని
కాసేపు gap, బ్యాచులర్ అని అలా space. బాగుంటుందని ఆ టైమింగ్ అంతా ఆయన అనుకున్నదే. అట్లాగా ఆ సాంగ్లో లిరిక్స్ కానీ అంటే ఆయనకి ఇష్టమైనవన్నీ అవి పెట్టుకుని ఆయన ఇష్టంగా చేసుకున్న వంటిది రాజాసాబ్ అని. రాజాసాబ్ అనేది ఆయన ప్రేమించి చేసి ఆయన కిచెన్లో తయారైన వంటిది. పైగా ఆయన కిచెన్ వంట అంటే ఆయన పాపులర్ ఆయనకి. అంటే పాపులర్ అంటే ఆయన పెట్టడంలో అంటే మంచి ఫుడ్ పెట్టాలి, మంచి ఇది ఇవ్వాలి వచ్చిన వాళ్ళకి, ఆతిథ్యం. అట్లాగా ఈ సినిమాకి వచ్చే ఆడియన్స్ నన్ను నమ్మొచ్చే వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలని చాలా కష్టపడ్డారు ఆయన. ఆయన కష్టం నిజంగా నాకు అసలు నేనే చాలా భయపడిపోతుంటా. అంటే ఒక సీన్ గురించి ఆలోచించే విధానం, ఈ డైలాగ్ బాగుందని అనుకునే విధానం, అవన్నీ అబ్బో. ఇప్పుడు ప్రభాస్ అంటే మీరు అన్నట్టు ఆతిథ్యమే గుర్తొస్తుంది, ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తారు కదా. అవును. ఇది కాకుండా ప్రభాస్ గారిలో మీకు స్పెషల్గా కనిపించిన ఇంకొక ఎలిమెంట్ ఏంటి? ప్రభాస్ గారిలో నాకు కనిపించిన ఎలిమెంట్ అంటే మంచితనం ఇవన్నీ ఉంటే ఆయన మీరందరూ చూడండి ఒక జీనియస్. ఆయనకి అన్నీ తెలుసు. ఆయన ప్రపంచం ఎలా ఉండాలో ఆయనే డిజైన్ చేసుకుంటారు. అంటే మనం అనుకుంటాం మన చేతుల్లో మన లైఫ్ ఉండాలని, అలా కాకుండా ఆయన లైఫ్ ఆయన ప్రపంచాన్ని మాత్రం ఆయనే డిజైన్ చేసుకుంటారు. ఆ డిజైనింగ్లో లోపలికి మనం వెళ్తాం. అందుకని ఆయన ఏ పని చేసినా సరే దాని వెనకాల ఒక అర్థం ఉంటుంది. ఊరికి ఏది పడితే అది టక్ పని చేసాడు ఆయన. ఈ పని చేస్తున్నాడు అంటే అది ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. కానీ ఆయన ఒకేసారి ఇన్ని సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు కదా. మధ్య మధ్యలో మీ సినిమా పక్కన పెట్టి కల్కి చేశారు, తర్వాత ఫౌజీ చేస్తున్నారు, స్పిరిట్ చేస్తున్నారు. ఆన్ అండ్ ఆఫ్ ఈజీగా అయిపోతారు ఆయన. ప్లానింగ్ ఒకటి, నెక్స్ట్ అంత ఈజీగా షిఫ్ట్ అవ్వలేరు క్యారెక్టర్ నుంచి. కానీ ఆయన ట్రై చేస్తున్నారు. ఆయన నేను ఇలా కూడా చెయ్యాలని. అబ్బో అసలు ఆ విషయంలో ఆయన మహానుభావుడు అంతే. అసలు అంత ఈజీగా ఎవరో ఒక క్యారెక్టర్ నుంచి రకరకాల జోనర్లో ఈయనకున్న ప్లస్ ఏంటంటే ఈయన ఈ క్యారెక్టర్ ఏ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందో నెక్స్ట్ సినిమాలో అది ఎవడైనా మీరు చూస్తే ఏ సినిమాకి ఆ సినిమానే సెపరేట్ ఉంటుంది. ఈ సినిమాలో యాక్ట్ చేసింది చెప్పడు, ఈ సినిమాలో చెప్పిన డైలాగ్ చెప్పరు, ఈ సినిమాలో అంటే కంటి చూపు కూడా అలా చూడ్డు, అంత వేరియేషన్స్ ఇస్తుంటారు ఆయన. నెక్స్ట్ రాజాసాబ్ 2 ఉన్నాయి. కథ కొంచెం గ్యాప్ తీసుకుంటా, కొంచెం రాసుకుని చాలా ప్రాపర్గా స్కేల్. కానీ మీ గురించి చాలా మంది హీరోలు వెయిటింగ్ కదా. అలాని కాదు, చాలా కథలు ఉంటాయి, కథలు ఈజీగా రాస్తారు. కథలు ఉన్నాయి. నేను కూడా ఎలాంటి కథ తీస్తే బాగుంటుంది అనుకుని చేసుకుంటా. సీక్వెల్స్కి సంబంధించిన కథలు చాలా ఉన్నాయి మీ దగ్గర. సీక్వెల్స్ అని కాదు, డిఫరెంట్ జోనర్స్ ఉన్నాయి. ఇట్లా ఫ్యాంటసీ ఏదో చేశాను, అట్లా ఇంకోటి ఏదో భలే భలే మగాడికి సీక్వెల్ ఉంటుందని ఎప్పటి నుంచో చెప్తున్నారుగా. ఉంది నా దగ్గర, రాసుకున్నా. కథ కూడా రెడీగా ఉంది. కథ కూడా రెడీనే. కాకపోతే ఏంటంటే నాకు తీసిన క్యారెక్టర్ మళ్ళీ తీబుద్ది కాదు, ఎగ్జైట్మెంట్ ఉండదు. రాసింది అది మళ్ళీ అదే పెట్టి రుద్దుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ బలబల మగాడివై నేను అంటే వేరే లెవెల్ అనుకుంటున్నాను, ఒక యానిమేషన్ ఫిల్మ్ చేద్దామని. 2026 సంక్రాంతి ఎలా ఉండబోతుంది? చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది ఆడియన్స్కి. అంటే అన్ని రకాల స్వీట్స్ పాటు ఈసారి అసలు అంతా ఫుల్ హ్యాపీ పొంగల్ ఉంటుంది. చిరంజీవి గారి సినిమా వస్తుంది. అవును, శర్వానంద్ సినిమా వస్తుంది. అందరూ కావాల్సిన వాళ్ళే మీకు. అందరూ నా ఫ్రెండ్సే. లక్కీగా చిరంజీవి గారి ఫ్యాన్ నేను చిన్నప్పటి నుంచి. ఆయన సినిమా కూడా నాకు అనిల్ రావుపూడి అంటే కూడా చాలా నాకు రెస్పెక్ట్, నాకు మంచి ఫ్రెండ్. ఎందుకంటే చాలా ఇన్స్పైరింగ్ వ్యక్తి. ఆయన అనుకున్నది, అనిల్ రావుపూడి అనుకున్నది తీసేస్తాడు. చాలా ఎంజాయ్గా ఉంటాడు తను. అందుకని తన సినిమా కూడా అందుకని అని కాదు, జనరల్గా తను ఎప్పుడు పండగకి వస్తుంటాడు. పండగకి రావాలి అని ఒక ఇన్స్పైర్ ఇచ్చిన వ్యక్తి అయితే అనిల్ రావుపూడి నాకు. అది అందుకని రాజాసాబ్ డిసెంబర్లో రావడానికి పండగకి రావడానికి తేడా ఏమైనా ఉందా?
నెల తేడా అంతే. అంతే. స్టామినాలో కానీ ఏముండదు, ఆ పవర్లో కానీ తేడా ఏముండదు. ఏముండదు. డెఫినెట్గా అంటే పండక్కి ఈ ఫిల్ము ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఫుల్ జోష్లో ఎంజాయ్ చేస్తారని అంతే, అంతకు మించి వేరేదేం లేదు. కాకపోతే పండగకి 5 సినిమాలు వచ్చేస్తున్నాయి. 5 సినిమాలను బేర్ చేసే కెపాసిటీ ఒక కామన్ మ్యాన్కి ఉందంటారా? కామన్ మ్యాన్ కంటే సినిమా కోసం అంటే ఇదివరకు ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్లు మారిపోయినాయి. అవును. అలాని టికెట్ రేట్లు ఏమి ఇవ్వట్లేదు కదా, కొన్ని ఇవి ఉన్నాయి అలాంటి, మేబీ ఇస్తారేమో తెలియదు నాకు అలాంటి. కాకపోతే మనకి కామన్ మ్యాన్కి 5 రోజులు ఎంటర్టైనింగ్ ఉంటుంది కదా, మరి ఎలాగో ప్రిపేర్ అవుతారు. మరి బర్త్డే అంటే కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాల్సింది తప్పదు. పండగ అంటేనే మనకి సినిమా కూడా, కొత్త బట్టలు, పిండి వంటలు, సినిమా కూడా. అవును. మొత్తానికి ఈ పండగకు వస్తున్నారు రాజాసాబ్తో ఈ సంక్రాంతికి. 2025, 24 మీకు షూటింగ్లతోనే గడిచిపోయింది. 26లో ఒక గొప్ప హిట్తో, ఒక పెద్ద హిట్తో ఇండస్ట్రీ బోని కొడతారని అందరూ ఆశిస్తున్నాం. తప్పకుండా మీలాంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఇది ఉంటే, పాజిటివ్ ఎనర్జీ ఉంటే డెఫినెట్గా అన్నీ అవుతాయి. సంకల్ప బలం తప్పకుండా. ఇండస్ట్రీ బాగుండాలండి. అవును సార్. ఎందుకంటే ఒక సినిమా బాగుందనంటే కొన్ని వందల కుటుంబాలు బాగుంటాయి, థియేటర్స్ వాళ్ళందరూ మంచి సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకని ఖచ్చితంగా వచ్చే 5 సినిమాలు ఆడాలి, 5 ప్రొడక్షన్ హౌస్లు బాగుండాలి. మెయిన్ అది చూస్తున్నాను నేను. అంటే ఒక సినిమా ఇది అవటం కాదు, మెయిన్ ప్రొడక్షన్ హౌస్లు బాగుంటే అన్నం పెట్టే సంస్థలు అవి. ప్రొడక్షన్ హౌస్లు సినిమా అంటే వాళ్ళు ఒక సినిమా బాగుంది అని అంటే నెక్స్ట్ సినిమా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తారు. అప్పుడు అందరూ బాగుంటారు. ఇండస్ట్రీలో డబ్బులు సంపాదించుకున్న ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించిన ఇళ్ళకి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉండి సినిమాలు తీశారు. ఇక్కడే ఉండి సినిమా తీస్తారు, ఇక్కడే ఇదే అవుతుంది. అందుకని వాళ్ళకి ఎనర్జీ రావాలంటే, ఆక్సిజన్ రావాలంటే ఖచ్చితంగా వాళ్ళ సినిమాలు ఆడాలి. అందుకనే ఈసారి సంక్రాంతి 5 సినిమాలు చూడమని చెప్తున్నాను నేను. 5 సినిమాలు చూడాలి, రాబోతున్న సినిమాలు కూడా చూడాలి. ఎందుకంటే ఇండస్ట్రీ చాలా డంప్లో ఉంది. అవునవును. మళ్ళీ ఒకసారి ఒక హై రావాలంటే లేదు, 2026 చాలా వెలుగుతుంది. మీరు చూసుకోండి, ప్రభాస్ గారి ఆరాతో అడుగుతో మళ్ళీ మొత్తం మారిపోద్ది. ఈ మాట నిజం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏం మాట్లాడినా క్యాలిక్యులేటర్గా మాట్లాడతారు కాబట్టి. నాకు ప్రభాస్ గారిలో అంత పాజిటివిటీ ఉంటుంది. ఆయన 15 ఏళ్ల తర్వాత పండగకు వస్తారు ఆయన. అవునవును. డెఫినెట్గా ఆయన వేరే ఇది ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.